హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వరంగల్ జిల్లా రాజన్నపేట గ్రామానికి చెందిన రైతు తనికెల బర్నికి ఓ కుమారుడు రాజు అంటే టైసన్ ఉంటాడు. తన కుమారునితో పాటు స్నేహితుని కుమారుడు వెంకట్ అంటే కార్తికేయన్ కూడా తన కుమారునిలాగా పెంచి పెద్దవాణ్ణి చేస్తాడు. రాజునేమో చదువుల్లో ప్రోత్సహిస్తాడు, వెంకట్నేమో తనకిష్టమైన క్రికెట్లో కోచింగ్ ఇప్పించి మంచి క్రికెట్ ప్లేయర్ను చేస్తారు. అయితే ఇంతలో వీరి తండ్రి అనారోగ్యానికి గురి కావడం, అతడి వైద్య చికిత్స కోసం 8 లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. ఇక తన కెరీర్ను పనంగా పెట్టి వెంకట్ తెచ్చిన డబ్బు తన పెంపుడు తండ్రి వైద్య చికిత్సకు ఉపయోగపడిందా? క్రికెట్ బెట్టింగ్లో బుకీ టెంపర్ వంశీ వల్ల వెంకట్ ఎలాంటి మోసానికి గురయ్యాడు? వెంకట్ను బుకీ ఎందుకు ఎలా బెదిరించాడు? బుకీ బెదిరింపులకు భయపడి 36 లక్షలు ఇచ్చాడా? మాఫియా దందాలు చేసే సోదరులు రవిశంకర్, శరత్, లోహిత తమ బుకీలకున్న కనెక్షన్ ఏంటి? మాఫియా సోదరుల మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? ఈ మాఫియా సోదరులకు వెంకట్ ఎలా బుద్ధి చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే భజే వాయు వేగం సినిమా కథ. ఇక క్రైమ్ థ్రిల్లర్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే తొలి చిత్ర దర్శకులు ఇలాంటి కథలను ఎంచుకొని బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాలని చూస్తుంటారు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో గ్రిప్పింగ్ గా తెర మీద ఆవిష్కరించగలిగితే ఇలాంటి కథలను బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. అందుకే నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి సమాజంలో యువతను పట్టి పీడిస్తున్న క్రికెట్ బెట్టింగ్స్, డ్రగ్స్ ను బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫస్ట్ హాఫ్ స్లోగా సాగిన ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై అంచనాలను పెంచేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే 1 by 1 ట్విస్టులు ఆడియన్స్ ను థ్రిల్ కు గురి చేస్తాయి. ఎక్కడ బోరింగ్ లేకుండా సాగే సెకండ్ హాఫ్ తో సినిమా పరుగులు పెడుతుంది. ఈ సినిమాలో ఎక్కువగా పాటలు లేకపోవడం కూడా ఓ ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సెట్ అయిందే పాట తప్ప సెకండ్ హాఫ్ లో పాటలు లేకపోవడంతో సినిమా చాలా రీసీగా సాగుతుంది. ఈ వీకెండ్ లో కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా భజే వాయువేగం. ఇక హీరో కార్తికేయ ఇందులో ఓ డిఫరెంట్ పాత్రలో తన మార్కు నటనతో ఆకట్టుకున్నాడు. సందర్భానుసారం వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో తన రౌద్ర రూపం చూపించి మాస్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాడు. తన కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాల్లో ఒకటిగా దీన్ని చెప్పుకోవచ్చు. హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ గ్లామర్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఇందులో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు. కథకు బలంగా మారే పాత్రలో ఆయన ఆకట్టుకున్నాడు. ఇక కార్తికేయ తండ్రిగా సాయి కుమార్, ఆయన సోదరుడు రవిశంకర్ నటన ఆకట్టుకుంటుంది. ఇక తన మార్కు డైలాగులతో ఆకట్టుకున్నాడు. నటుడు శరత్, లోహిత తన మార్కు నటనతో పరిధి మేరకు నటించి మెప్పించారు. అలాగే సీనియర్ నటుడు తనికెల బర్ని తన పాత్రకు న్యాయం చేశాడు. హీరో స్నేహితుని పాత్రలో నటించిన సుదర్శన్ కూడా ఆకట్టుకున్నాడు. ఇక విలన్ గ్యాంగ్ తరపున హీరోను వెంటాడే పాత్రలో నటుడు కృష్ణ చైతన్య కూడా తనదైన నటన ప్రదర్శించారు. విలన్ కుమారుని పాత్రలో నటించిన గగన్ పాత్ర పర్వాలేదు. హీరో తల్లి పాత్రలో నటించిన యాంకర్ కమ్ నటి గాయత్రి భార్గవి కాసేపు ఉన్న గుర్తుండిపోతారు. మిగతా పాత్రలని తమ పరిధి మేరకు ప్రవర్తించాయి. ఇక దర్శకుడు ప్రశాంత్ రెడ్డికి ఇది డెబ్యూ ఫిల్మే అయినా కూడా సెకండ్ హాఫ్ ను బాగా డీల్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో కొంత వేగం తగ్గిన ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి సినిమాను పరుగులు పెట్టించారు. కార్తికేయతో ఎక్కడా హీరోయిజం చూపించకుండా కేవలం కథాబలం మీదనే నడిపించారు. దాంతో సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకునేలా తెర మీద చూపించారు. ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ప్లస్ అయింది. ద్వితీయార్థంలో నేపథ్య సంగీతం కీ రోల్ పోషించిందని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ తన స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఖర్చు పెట్టింది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో భజే వాయువేగం మూవీని సరదాగా ఓసారి చూసేయచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.